ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎంఆర్ న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఉన్నట్టు ప్రజల్లో ఉన్నటువంటి సంఘటనలను, యథార్థ గాథలను, యథార్థ సంఘటనలను ప్రచురిస్తున్నటువంటి, టెలికాస్ట్ చేస్తున్నటువంటి ఐవీఎంఆర్ ఛానల్కు నా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన మాజీ మంత్రివర్యులు శ్రీ టి జీవన్ రెడ్డి గారికి ఒక సూచన చేయాలనుకుంటున్నాను. ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఈ సూచన చేయాలనుకుంటున్నాను. రెడ్డి గారు, మీరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఏ రోజైతే వారి గురించి ఆలోచన చేస్తారో ఆ రోజు ఈ సమాజం అయితేనేమి, మీ పార్టీ అయితేనేమి మీ గురించి ఆలోచిస్తుంది. అప్పటిదాకా నీ మోసపూరితమైనటువంటి మాటలను నీ పార్టీ కాదు, ఈ సమాజం, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా నమ్మరు. నువ్వు రెక్టిఫై కావాల్సిన అవసరం ఈరోజు 100% ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను. జీవన్ రెడ్డి గారు, మీరు అప్పుడు మీ పాత కుందూరి జానారెడ్డి మరియు మీరు కీర్తిశేషులు మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి నీవు మంత్రి పదవి పొందిన చరిత్ర జీవన్ రెడ్డి గారు. నీవు మంత్రి పదవి పొందిన తర్వాత తెలంగాణ అవసరమే లేదు, తెలంగాణ అభివృద్ధి కావాలని ఒక మంత్రి హోదాలో మాట్లాడిన గనునివి నువ్వు. ఇప్పుడు నీకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇవ్వడం లేదు అని అంటున్నావు. కాంగ్రెస్ పార్టీ నీకు 7-8 సార్లు ఎమ్మెల్యే పోటీ చేయడానికి అవకాశం కల్పించింది, ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి అవకాశం కల్పించింది, 2-3 సార్లు ఈ ఎంపీకి పోటీ చేయడానికి అవకాశం కల్పించింది. నిన్ను రాష్ట్ర ప్రజలు నిన్ను భరిస్తలేరు, అందుకోసమే నిన్ను ఓడగొడతా ఉన్నారు. ఇకనైనా నీవు రెక్టిఫై కావాలి. ఇకనైనా నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ప్రయోజనాల కోసం నువ్వు ముందుకు రా. నీకు రాష్ట్ర ప్రజలు నిన్ను గౌరవిస్తారు, నీ పార్టీ కూడా గౌరవిస్తుంది. నీవు ఎంత బ్లాక్మెయిలర్లు, ఎంత స్వార్థపరులు అనే విషయం ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాజకీయాలు మీ అగ్రనాయకుడైనటువంటి మన లీడర్, పార్లమెంట్ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు భరించే స్థాయిలో లేడు, భరించడు. మరియు మన ముఖ్యమంత్రి గారు కూడా భరించే స్థాయిలో లేరు, నీ మాటను వినే స్థాయిలో లేరు. నీవు మొన్నటికి మొన్న బీసీలకు 42% రిజర్వేషన్ అసెంబ్లీ తీర్మానం చేసిందని నువ్వు రేవంత్ రెడ్డి గారి విన అక్కస్సుతో నువ్వు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు. నీకేం 7 సార్లు ఎమ్మెల్యే ఇచ్చింది, 7 సార్లు 2-3 అవకాశం ఇచ్చింది, ఓసారి ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చింది. నీవు పీసీసీ అధ్యక్షుని కావాలని నీ కోరిక ఉంది. నా బీసీ బిడ్డ పీసీసీ చేస్తే నువ్వు భరిస్తలేవు. నువ్వు ఎందుకంటే నువ్వు ఒక అహంకారివి అనే విషయం నువ్వు కానీ నీ పాత గురువైనటువంటి జానారెడ్డి కానీ అహంకారవాదులు. నువ్వు పీసీసీ అధ్యక్షుడిని కుర్చీపై, ఆ పదవిపై కన్నేసి నువ్వు మళ్ళా ఇప్పుడు నీ కాంగ్రెస్ పార్టీని బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నీ బ్లాక్మెయిల్ ఈ రాష్ట్ర ప్రజలు కానీ నీ పార్టీ అధిష్టానం కానీ గుర్తించదు, నీ బ్లాక్మెయిల్కు లొంగదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నీవు ఇప్పటికైనా జీవన్ రెడ్డి గారు, నీకు జగిత్యాల మున్సిపాలిటీ చైర్మన్గా నీ మరదలను పెట్టినావు, పెగడపల్లి జడ్పీటీసీగా నీ మరదలను పెట్టినావు, పెగడపల్లి ఎంపీపీగా నీ తమ్ముని పెట్టినావు. ఎక్కడైనా ఎవరికైనా అవకాశాలు నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చినామా? ఆఖరుకు నీ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా నీ మరదళ్ళకే పదవులు ఇచ్చినావు, నీ కొడుకులకే పదవులు ఇచ్చినావు. ఇప్పటికైనా నువ్వు రెక్టిఫై అయ్యి నీ ఒక కొడుకు, నీ పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రారెడ్డి ప్రజలకు సేవ చేయాలన్న తపన ఆయనలో నాకు కనబడతా ఉన్నది, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా కనబడతా ఉన్నది. అతనికన్నా తోడ్పాటును అందించు. ఇకనైనా నువ్వు ప్రజల కోసం నువ్వు పాటుపడవలసిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నీ బ్లాక్మెయిల్ రాజకీయం అంతా నేను నివేదిస్తాను. నాకు పార్టీలతో సంబంధాలు లేవు, మీ పార్టీ నేను కాదు. కానీ సమాజంలో ఒక వ్యక్తిగా, ఒక పౌరునిగా, ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఇది చూడలేక నేను ఈ విధంగా నీకు ఈ సూచన చేయాలనుకుంటున్నాను. నువ్వు రెక్టిఫై కావాల్సిన అవసరం ఉంది. జీవన్ రెడ్డి గారు, నీ గత చరిత్ర తెలియదా జీవన్ రెడ్డి గారు?
ఆ? అప్పటి ఆ, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి దైవ సమానులైనటువంటి ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం నీకు తెలియదా? నువ్వు కాంగ్రెస్ పార్టీ సుప్రీమా? కాదు కాదు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఒక సభ్యునివి మాత్రమే. కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం, కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు అధికారాన్ని ఇచ్చారు, మీ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. మేరకు ఎలాంటి పదవులు ఇవ్వకూడదు. ఇస్తే మేము మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలమంతా ఏకమై ఉద్యమిస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నీ గత చరిత్ర ఏమి అని కూడా నువ్వు ఎంత మోసం చేస్తున్నావు, నీ పార్టీ తీర్మానం బహుటంగా వ్యతిరేకించినటువంటి గనునివి నువ్వు. కానీ గురువైనటువంటి గత గురువైనట్టు కూడా మీరిద్దరూ బ్లాక్ మెయిలర్లే. మీరు తప్పితే, మీ కొడుకులు తప్పితే ఇంకా ఈ రాష్ట్ర ప్రజ జానారెడ్డి ఓ కొడుకుని ఎంపీని చేసుకుంటాడు, ఓ కొడుకుని ఎమ్మెల్యే చేసుకుంటాడు. నువ్వైతే ఇక ఇదే పని. ఇకనైనా రెటిఫై కాండి జీవన్ రెడ్డి గారు. నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం మీరు మీరు మా న్యాయం కోసం మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది, మీరు రెటిఫై కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నా బీఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలకు మరియు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. నేను ఈ సూచన చేస్తూ ఉన్నాను. ఈ సూచన మీకు ఆమోదయోగ్యం అయితే మీరు ఈ ఐవీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూస్ ఛానల్కు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అవకాశాన్ని కల్పించినటువంటి ఐవీఎంఆర్ యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.